ఇప్పుడు సర్వే మంచి కోసం చేస్తున్నారు, మంచి జరగాలని మేము భావిస్తా ఉన్నాం. కానీ ఇవాళ మహారాష్ట్ర గవర్నమెంట్లో జనార్దన్ కమిషన్ అక్కడ సర్వే చేస్తే అది సుప్రీంకోర్టు ఒప్పుకున్నది. 69% రిజర్వేషన్ అక్కడ అమలు అవుతా ఉన్నది. ఎక్కడ? అది తమిళనాడులో 69% రిజర్వేషన్ అమలు అవుతా ఉన్నది. అంటే వారు చేసిన సర్వే అంటే ప్రజల జీవన పరిస్థితుల విషయంలో ఏ విధంగా చేసిండ్రు అనేది వాళ్ళ కళ్ళకు కట్టినట్టు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా ఏదైతే టీం ఉంటుందో వారికి వివరాలు చెప్పడంతో వారు ఒప్పుకొని దాన్ని అక్కడ అమలు అవుతా ఉన్నది. నేను అట్లా జరిగితే సంతోషమే. కానీ ఇక్కడ ఏమైతా ఉన్నదంటే ఇవాళ కర్ణాటకలో జరిగిన, మహారాష్ట్రలో జరిగిన, మిగతా చాలా రాష్ట్రాలలో, కర్ణాటకలో కృష్ణమూర్తి కమిషన్ అయినా లేకపోతే మహారాష్ట్రలో గవాలి కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అయినా ఇవన్నీ మనం ముందర కళ్ళ ముందట ఉన్నది. కాబట్టి వీరు చేసే ఈ యొక్క 75 ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో ఇది గతంలో నేను చెప్పాను. ఇప్పుడు నేను చెప్తే విమర్శలు మీరు అంటారు. గతంలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడిందని మళ్ళీ గుర్తించారు. ఇది ప్రజల్లో ఆందోళనకరంగా ఉన్నది. ఇంకొకటి, మేము కూడా ఆనాడు సమగ్ర సర్వే చేసినాం. సుప్రీంకోర్టు నేను ఇంతకుముందు చెప్పిందే మళ్ళీ గుర్తు చేస్తా ఉన్నాను. కానీ అప్పుడు సుప్రీంకోర్టు, హైకోర్టు ఒప్పుకోలేదు కాబట్టి బయట పెట్టలేదు. మేము దాని నుంచి మేము తప్పించుకుంటలేము. కానీ ఇలా మళ్ళీ పాత పద్ధతే పరిస్థితి కొనసాగితే అప్పుడు కమిషన్ వేయలేదు, ఇప్పుడు డెడికేటెడ్ కమిషన్ వేశారు, సమాచారం సేకరిస్తున్నారు, ఒక టైం బౌండ్ పెట్టుకున్నారు, రేపు పొద్దున కోర్టుకే సబ్మిట్ చేస్తారు. కోర్టు యాక్సెప్ట్ చేస్తే ముందు కనీసం లోకల్ బాడీలో రిజర్వేషన్ వస్తుంది. 69 వస్తుందా, ఏ రకంగా చేస్తారనేది మనం చూడాల్సి ఉంది. ఇది కూడా జరగద్దు, సిస్టమేటిక్ జరగద్దు అని మేము అంటలేమండి. ఇవాళ ఏమైతుంది అంటే మీరు ఒకసారి చూడండి, ఇలా చాలా మీడియాలో, సోషల్ మీడియాలో వచ్చినాయి. ఎక్కడ పడితే అక్కడ ఈ యొక్క సర్వేకి సంబంధించిన ఫామ్స్ అన్ని కూడా రోడ్డు మీద అంత అభద్రతా భావంగా ఈ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తా ఉన్నది. గతంలో కూడా ఆ ఇందిరమ్మకు సంబంధించిన ఫామ్స్ తీసుకున్నప్పుడు, అది డబుల్ బెడ్రూమ్ కావచ్చు లేకపోతే మిగతా స్కీములకు తీసుకున్నప్పుడు కూడా ఇష్టం వచ్చినట్టు ఫామ్స్, అంటే ఇది భద్రంగా ఉంటుందా ఒక డౌట్ ఇంత పెద్ద సమాచారం అడగండి. నేను కాదంట్లా, కానీ అసలు చేస్తున్న దానిలో సక్రమంగా జరగట్లేదంటే ఎట్లా అనేది లోపం ఉంది, సరి చేసుకోమని చెప్తాం. తప్పు కాదు, లోపం ఉంది ఖచ్చితంగా పడేది. ఇప్పుడు అధికారులు సస్పెండ్ చేస్తారు, ట్రాన్స్పోర్ట్ చెప్పండి సార్. దానికి గౌరీశంకర్ గారు వస్తారు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ, బీఆర్ఎస్ పార్టీ అనుకూలం, వ్యతిరేక ఫస్ట్ చెప్పండి. స్వాగతిస్తే ఎన్ని క్వశ్చన్స్ ఎట్లే మీరు ఒకరోజు ఎక్కడో కోర్టు ఆపిందంట. కోర్టు ఆపితే మీరు మళ్ళీ ఎందుకు డెడికేషన్ కమిషన్ కానీ కమిషన్ కాన్స్టిట్యూషన్ ఎందుకు బీసీ రిజర్వేషన్ పెట్టలే? బీసీలకు తీవ్ర అన్యాయం చేసిందే మీరు భారతీయ జనతా పార్టీ. మీరెక్కడన్నా కడతా 34% నుంచి 23% కుదించి మీరేదో బీసీని ఉద్ధరించినారు. ఏం ఉద్ధరించారని నాకు అర్థం కాదు. మీరు ఏం ఉద్ధరించి చెప్పండి. దానికోసం 47% పెంచాలని చెప్పేసి ఒక డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేసి జాతీయ స్థాయిలో చేంజ్ మేము చేస్తుంటే అలా మరి రోహిణ్ కమిషన్ ఎందుకు వేసింది భారతీయ జనతా పార్టీ? మరి ఇద్దరు చెప్తున్నారు కిషోర్ రెడ్డి గారు, రోహిణ్ కమిషన్ ఎందుకు వేసారు? బీహార్ లో భారతీయ జనతా పార్టీ లోకల్ నాయకత్వం ఎందుకు ఒప్పుకున్నది? నా దగ్గర అమిత్ షా గారు పోయి జార్ఖండ్ లో ఎందుకు 50% సీలింగ్ తీసేస్తాను అంటే మీరు ఏంది ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కో విధంగా మాట్లాడతారు మీరు? అంటే భారతీయ జనతా పార్టీ ఓట్లు కావాలి. ఇంకోటి చెప్పింది కదా తెలంగాణలో సార్, ఇంకోటి బీజేపీ ముఖ్యమంత్రి బీసీని చేస్తాం. మరి బీజేపీ నేత ఎవరు చేసింది మీరు? మీకు 8 స్థానాలు ఎంపీని గెలిపిస్తే మీరు తెలంగాణకి 8 చెప్పండి. మరి మీరు 49 లక్షల కోట్లలో బీహార్ 59 కోట్లు ఇచ్చారు, ఆంధ్ర తెలంగాణకి ఎన్ని ఇచ్చారు? అన్ని మాట్లాడి కిషోర్ రెడ్డి గారు మీరు ఇన్ని చెప్తూ బీసీల రిజర్వేషన్ విషయానికి వస్తాకే భారతీయ జనతా పార్టీ లక్ష్మణ్ గారు వ్యతిరేకిస్తున్నాడు, ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకిస్తుంది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంది, దేశానికే తెలంగాణ ఆదర్శవంతంగా ఉండాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం కోరుకుంటుంది. కాబట్టి సమగ్ర కుటుంబ ఇంటింటి సర్వే నిర్వహిస్తా ఉన్నారు. అదే డాక్యుమెంట్లు కావాలి, ఇష్టం ఉన్న వాళ్ళు ఇష్టం ఉండరు, ఇష్టం లేని వాళ్ళ కాలాలు కూడా పూరిస్తారు.